కేసులు ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. మొత్తం 36 మర్డర్లు జరిగినాయి, 36 మర్డర్లు జరిగినాయని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం మొత్తం మా క్యాబినెట్ మినిస్టర్లు అయితే కానీ ఎమ్మెల్యేలు కానీ ఒకటే మాట్లాడుతూ ఉన్నాం అందరం కూడా. ఆ 36 పేర్లు చనిపోయిన వాళ్ళ పేర్లు ఇవ్వమని ఇప్పుడు వరకు ఇవ్వకపోగా మొన్న ఢిల్లీలో అడిగిన ప్రశ్నలకి 36 పేర్లు ఏంటంటే టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యాన్ని అలాగే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది మొన్న జరిగిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 5 ఏళ్ళు కూడా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రిషికొండ తీసుకోండి. ఆ రిషికొండలో సుమారు 500 కోట్లు పెట్టి ప్యాలెస్ నిర్మించడం జరిగింది. అది ఎవరికి ఉపయోగం? మళ్ళీ దానికి ఒక పెద్ద బాత్రూమ్, ఆ బాత్రూమ్కి అమౌంట్ 35 లక్షలు. మళ్ళీ ఆయన దాని మీద కూర్చొని సీవ్యూ కావాలి, ఆయనకి అద్దాలు పెట్టించాడు సీవ్యూ చూసుకోవడానికి. అవన్నీ చూస్తే కానీ ఆయనకి రాదా ఏంటో తెలియదు. కానీ ఏదేమన్నప్పటికీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటానికి చిన్న ఉదాహరణ మాత్రమే. ఏదేమన్నప్పటికీ మొన్న గతంలో చెప్పేవారు సింహం సింగల్గా వస్తుందని. మొన్న కూడా అదే పాఠం పాడారు. మరి ఆ సింహం ఇంకా ప్రజలు జాలిపడి 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మరి రావాలి కదా అసెంబ్లీలో వాళ్ళు చేసిన అవినీతికి సమాధానం చెప్పాలనే భావంతో రాకుండా ముఖం చాటేసిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర పరిపాలన వచ్చేయాలని చెప్పి కథలు అల్లుతూ ఉన్నారు. ప్రజలెవరో గొర్రెలు కాదు. ఆయనకి ఏ రీతిలో బుద్ధి చెప్పాలో ఆ రీతిలో బుద్ధి చెప్పినప్పటికీ ఇంకా కూడా ఆయనకి బుద్ధి లేకపోవటం, లేకపోతే అక్కర్లేని అభియోగాలు చేయటం వల్ల ఆయన మానసిక పరిస్థితి మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఆయనకి ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అందరూని, ఆయనకి దమ్ము ఉంటే, ఆయన నిజాయితీ పరుడే అయి ఉంటే మరి ఆ 36కు ఎవరైతే 36 మంది వైసీపీ కార్యకర్తలు చంపేసామని అంటున్నారో కనీసం 10 పేర్లన్నా చెప్పాలని అందరం కోరుతూ ఉంటాం. అది చెప్తే నిజంగా ఆయన నిజాయితీ పరుడని ఒప్పుకునే పరిస్థితి. ఆఖరికి బాబాయిని చంపి ఆ చెల్లిని బయటికి గెంటి తల్లిని బయటికి గెంటిన వైనం ఎవరన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుంది. ఇప్పుడు వరకు ఈ దేశ చరిత్రలో బాబాయిని చంపినోళ్ళు కానీ లేకపోతే తల్లిని చెల్లిని గెంటినోళ్ళు కానీ ఎక్కడ చూడలేదు. ప్రప్రదంగా మనం ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాం. ఈ తగ్గుముఖం పెడితే మాత్రం అది సర్వే చేయాలి. తగ్గుముఖం పడితే వాళ్ళు ఎన్ని రోజుల పైన వెనకలేకపోతే. మీరు ఏమేమి ఇస్తున్నారో చెప్పండి సార్ ఒకసారి. మీరు ఏమేమి ఇస్తున్నారు వాళ్ళకి? రైస్ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే వీడి పనికి ఇంకా ఆటంకం కలిగితే, నీరు ప్రవాహం కానీ పెరిగితే దాన్ని బట్టి నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టడం జరుగుతుంది. దీని వెంటనే ఆయన ఏం ప్రకటిస్తే అది ప్రజలందరూ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఓన్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీకే కాక ఇతర కులాలు ఏ అయితే ఉన్నాయో, ముంపు గురైనయో అందరికీ కూడా రైస్ ఇవ్వడం జరిగింది.